దేవానికి అలాంటి కృతజ్ఞత స్తుతులతో దేవుని మనం ఆరాధించుకుంటాము. ఆరాధన నీకేనయ్యా, స్తోత్రార్పణ నీకేనయ్యా, ఆత్మార్పణ నీకేనయ్యా. స్తోత్రాలు నాయన, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానముగా మీకు స్తోత్రాలు నాయన అంటూ ప్రభుని మనందరం ఆరాధిస్తూ దేవాది దేవుని కనపరుచుకుంటాము. హల్లెలూయా, స్తోత్రాలు దేవా. అలాగే ఆరాధన కొరకు దైవజనులు బిషప్ మోసెస్ శామ్యూల్ మోసే గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఆరాధనకు యోగ్యుడిగా నీకు ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన దేవుడు ప్రభా, భూమి మీద ఉన్న మా పరిస్థితులు, మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల కన్నా ఉన్నతమైన దేవుడుగా ఉన్నావు, నీకు వందనాలు. సర్వభూమిని పరిపాలన చేయించున్నావు, సర్వం మీద రాజుగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. దాని గురించిన విషయాలు, భక్తి మాకు ఎంత అవసరమో, రాజ్యాంగం గురించిన వివరాలు, మా చట్టాల గురించిన వివరాలు, మా హక్కుల గురించిన మాకు ఏమి నేర్పించబోతున్నావో, ఏమి తెలియజేయబోతున్నావో వాటిని అవగాహన చేసుకొని ప్రభు ఆయన ఈ రాజ్య వ్యాప్తిలో నీ పనిలో ముందుకు వెళ్ళే క్రమంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాలను ఏ విధంగా ఎదుర్కొనాలో, ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో తగిన సహాయం మాకు అందించమని కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాకు సలహాలు ఇస్తాం, మాటలు చెప్తాం, నడిపిస్తాం ప్రభు ఆయన. ఇద్దరు మాట్లాడుతున్నారు ప్రభా, వారిని ప్రభావ మీరు వాడుకొని ఈ చక్కని ఆలోచన మాకు అందించి ప్రభా, రాబోయే కాలంలో ఈ భూమి మీద నీ రాజ్యాన్ని నిర్మించడానికి ప్రభా, ఈ పరిచరించడానికి అవసరమైన ప్రతి విధమైన ఆలోచన మాకు అందించి నడిపించమని సర్వములకు ప్రభు అధిపతమైన నిన్ను పూజిస్తూ ఇక మా జీవితాన్ని సమర్పించుకుంటూ యేసు నామములో ఆరాధన